వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పల్లి పకోడీ చేసి చూపిస్తానండి. రైనీ సీజన్ కదండి, కొంచెం క్రంచీగా స్పైసీగా ఉండాలి కదా. సో ఆల్రెడీ నేను పకోడీ చేశానండి. ఇప్పుడు ఇది పల్లి పకోడీ చేద్దాం. నేను 1 కప్పు తీసుకున్నానండి. దీనికి 1/2 కప్పు శనగపిండి మాత్రమే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. నేను ఇప్పుడే ఆనియన్ పకోడీ చేశానండి, ఆ బౌల్లోనే మిక్స్ చేసుకుంటున్నాను మళ్ళీ కూడా. ఇప్పుడు మనం శనగపిండి వేసుకుందాం, సరిపోతుందండి. దీనికి కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేద్దాం. ఇవి రెండు, దీనిలో కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, జీరా పౌడరు, కొంచెం మసాలా పౌడరు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి. యాంటీబయాటిక్ ప్లస్ కలర్ అండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీరా పౌడర్ అండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా స్పైసీకి తగినట్టుగా వేసుకోవడమే. కొంచెం ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. వీటన్నిటిని ఫస్ట్ మనం వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి, దాని తర్వాత వాటర్ వేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసామండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది కూడా టైట్గా గట్టిగా ఉండాలి. పిండి లూజ్ అయిపోతే విడిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఈ మనం ఆనియన్ పకోడీ ఎలా వేసుకున్నామో సేమ్ అలానే వేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకోవాలండి, అంటే మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదండి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం. నేను ఆయిల్ ఆల్రెడీ పెట్టున్నానండి, ఎందుకంటే నేను ఇప్పుడే పకోడీ వేసాను, ఆయిల్లోనే వేస్తున్నాను. నేను మీకు ప్రతిసారి చెప్తున్నా, మళ్ళీ రీయూస్ చేయటం నాకు ఇష్టం ఉండదు అని కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు అవి కంప్లీట్ అయినాయి కానీ దానిలోనే ఇవి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీనిలో ఇప్పుడు మనము పకోడీ, నార్మల్ పకోడీ ఎలా వేసుకున్నామో అలానే వేసుకుందామండి. విడివిడిగానే వేసుకోవాలి, చిన్న చిన్నవి, ముద్దలు ముద్దలుగా వేసుకోకూడదండి. ఏంటంటే మనకి 20 days 15 days వరకు స్టోర్ ఉంటాయి. పిల్లలకి స్నాక్కి చాలా బాగుంటుందండి. తక్కువ వేసుకోవాలండి. ఇందాక ఆనియన్ పకోడీ కూడా నేను చెప్పాను, అంటే అది వీడియో నేను రిలీజ్ చేయలేదు కాబట్టి. అంటే ఈ ఆయిల్ ఫుల్గా వేసుకోకూడదండి, క్లమ్జీగా వేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడి వేగవు, అంటుకుపోతాయి. తక్కువ వేసుకొని ఫ్రీగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, కంప్లీట్గా వేగిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇవేంటంటే కొంచెం టైం పడుతుందండి, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే ఈ పల్లి కూడా లోపల మొత్తం క్రిస్పీగా వేగాలి కదండి, అందుకని. అన్నీ తీసి ఒక వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవేంటంటే 15-20 days వరకు స్టోర్ ఉంటాయండి. చూసారా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను, చూసారా, ఇలా ఉంటుందండి, క్రంచీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి హెల్త్కి మంచిది. పీనట్స్ ఏంటంటే నేను చెప్తున్నాను, ప్రోటీన్, మంచి ప్రోటీన్ కావాలండి పిల్లలకి, ఎదిగే పిల్లలకి. కాబట్టి మన స్నాక్స్కి హోమ్మేడ్ ఫుడ్ పెడితే హెల్త్కి మంచిది. మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి, పిల్లలకి నచ్చింది ఫుడ్ ఇచ్చామని, హెల్తీ ఫుడ్ ఇచ్చామని ఫీల్లో ఉంటాం. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.